నువ్వు ఇక్కడున్నావేంటి? అది నేను గోవిందయ్య గారిని వెతుక్కుంటున్నాను. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అందుకని. నువ్వు నన్ను అడగొచ్చు కదా. నేను బెడ్ మీద నుంచి లేవద్దని చెప్పాను కదా. నీ రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను పంపిస్తాను ఐస్ క్రీమ్. ఓకే, థ్యాంక్స్. గో. నేను మీకోసం టీ తీసుకొస్తాను. భలేగా ఉంది. అడగకుండానే నా కోసం టీనా? భలే గంగా భలే. కొద్దిగా చక్కెర కూడా. ఓకే, టీ చాలే. బాబు గారికి నా మీద అచంచలమైన నమ్మకం ఉంది, కానీ ఇవాళ నీ కళ్ళల్లో నాకు ఆ నమ్మకం కనిపించలేదు సాగర్. అరే గంగా, ఏమైంది? బాబుగారు, సారీ, మీ ఇంక్ కింద పడిపోయింది. ఏం పర్వాలేదులే. నేను ఇప్పుడే దాన్ని క్లీన్ చేసేస్తాను. గంగా, ప్రతిసారి నేను పడిపోకుండా ఆపాలని వచ్చేస్తావు. బికాజ్ ఐ కేర్ ఫర్ యూ. అరే, ఈ ఎర్రటి గుర్తులేంటి కాళ్ళకి? నీకేమైనా దెబ్బ తగిలిందా? అది బాబుగారి గదిలో సిరా అంటుకుంది. సిరాయి అయినా నీ కాళ్ళకి చక్కగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు? అదెందు చూడు. పారాణి, అదే పారాణి. అచ్చం అలాగే ఉంది. ముందేమో ఎరుపు రంగుతో మన బంధాన్ని జోడిస్తావు, ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచేస్తావు. ఇప్పుడేమో ఈ ఎరుపు రంగు నీకు చాలా బాగుంటుందంటున్నా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.